తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. జై భీమ్, జై తెలంగాణ. తెలంగాణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాత క్యాలెండర్లో తారీఖు మారినంత సులువుగా మనిషి ఆలోచనలు కావచ్చు, మనిషి ప్రవర్తన కావచ్చు, అంత సులువుగా మారదు. కొత్త సంవత్సరం వచ్చిందనే హంగామా, ఉత్సాహం తప్పిస్తే పాత సంవత్సరంలో మనిషి చేసిన తప్పిదాలను, మనిషి చేసిన పొరపాట్లను కొత్త సంవత్సరంలో మార్చుకోవాలనే ఆలోచనతోటి ఏమైనా ఉన్నామా అనేది ఒకసారి ఆలోచించుకోండి. తిన్నమా, తాగినమా, పడుకున్నామా, జీవితాన్ని వృధా చేసినామా అని కాకుండా పాత సంవత్సరంలో జరిగిన తప్పిదాలను కొత్త సంవత్సరంలో జరగకుండా ఏదైనా సరికొత్త లక్ష్యాలను నువ్వు పెట్టుకున్నావా? ఆ దిశగా నీ ఆలోచనలు చేస్తున్నావా? 31st కాబట్టి దావత్ ఉండాలి, మనం తాగినంత తాగాలి, తిన్నంత తినాలి అని నిన్న రాత్రంతా తాగి తిని ఇప్పుడు ఈరోజు ఇప్పటి వరకు లేవకుండా సోయి లేకుండా పడుకున్న వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి. ఈ కొత్త సంవత్సరంలో మనమేమైనా కొత్త లక్ష్యాలను పెట్టుకున్నామా? సమాజం కోసం కాకపోయినా నీ ఇంటి కోసం నువ్వు నిలబడుతున్నావా? నీ ఇంట్లో వాళ్ళను హింస పెట్టకుండా, నువ్వు సంపాదించిన 4 రాళ్లను తాగి తందనాల కోసం వ్యర్థం చేయకుండా, ఈ సమాజం కోసం ఏమైనా చేయాలన్న తపన నీకు ఉన్నదా? కనీసం కోసం కాకపోయినా నీ ఇంటి కోసమైనా నువ్వు నిలబడి నీ ఇంటిని చక్కదిద్దుకునే ఆలోచనలు చేస్తున్నావా? నీ ఇంటి కోసం కాకపోయినా ఆఖరికి నీ కోసం నువ్వైనా నిన్ను నువ్వు పోషించుకునే స్థాయిలో ఉన్నవా? ఎవరి ముందు చేయి జాపకుండా, ఎవరిని రూపాయి అడగకుండా నిన్ను నువ్వు పోషించుకునే శక్తినైనా సంపాదించుకున్నావా? ఒకవేళ అలా లేకపోతే చలో ఈ కొత్త సంవత్సరంలోనైనా నిన్ను నువ్వు మార్చుకోవడానికి, ఎవరినో కాకపోయినా నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఈ కొత్త ఏడాదిలో కొత్తగా బ్రతకదలుచుకున్నావా? అట్లుంటే ఇక మొదలుపెట్టు. అలాంటి ఆలోచనలు ఉంటే ఈ రోజు నుండే మొదలుపెట్టు. పని చేయి, నీ ఇంటికి ఉపయోగపడు, నీకు ఉపయోగపడు. అంతేగాని ఎవరినో నమ్మించడానికి కొత్త సంవత్సరం వచ్చింది ఇక పాత సంవత్సరంలో ఉన్నట్టు ఉండను అని ఈ ప్రమాణాలు, ఇమానాలు అందరి ముందు చేయకుండా నీ మనస్ఫూర్తిగా, నీ మనస్సాక్షిగా నువ్వే ప్రమాణం చేసుకొని ముందుకు సాగాలని, నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది మనందరికీ కూడా వర్తిస్తుందని మన యూ న్యూస్ ద్వారా చెప్పదలుచుకున్నా. మరొకసారి యూ న్యూస్ చూసే వాళ్ళందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మన జీవితాలు మరింత వెలుగుగా మారాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాం.